మా ఈస్ట్ గోదావరి స్పెషల్స్ లో ఈ బూందీ కర్రీ ఒకటి. అసలు మిక్చర్స్ తో కర్రీ ఏంటి అనుకోవచ్చు మీలో చాలా మంది, కానీ ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మాత్రం పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఈ బూందీ కర్రీకి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు వేసుకుని ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రై అయ్యే లోపు టమాటా, కొత్తిమీర, కరివేపాకు ఉంటే చిన్న మామిడికాయ ముక్క కూడా వేసుకోండి. అదంతా మెత్తగా పేస్ట్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఈ టమాటా పేస్ట్ కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వండి. అప్పుడు తగినంత పసుపు, ఉప్పు, కారం వేసేసి ఒక వేగు వేగాక తగినన్ని నీళ్లు కూడా వేసుకోవాలి. కూర దగ్గర కంట ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు కొంచెం గ్రేవీ ఉండగా ఈ బూందీ మిక్చర్ ని కూడా అందులో వేసేసి ముందే పైకి కిందకి కలిపేసుకొని 2 నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పైన కొత్తిమీర చల్లేసుకొని వేడి వేడి అన్నంలో ఈ బూందీ కూర వేసుకు తింటే ఉంటుంది చూడండి, నాట్ మై వర్డ్స్, నిజంగా అదిరిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. పులుపు అంటే నచ్చిన వాళ్ళు మామిడికే వేయకపోయినా పర్వాలేదు. అండ్ ఆల్రెడీ మీలో ఎంత మందికి కర్రీ తెలుసో కామెంట్ చేసేయండి. ఫైనల్ గా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.